వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట 13 డిఎస్సీలతో చంద్రబాబు నాయుడు చరిత్ర సృష్టించారు. ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య జగ్గేపేట పట్టణంలో తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ యువతకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించింది. ప్రతి ఏడాది మెగా డిఎస్సీ నిర్వహించి యువ ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో గత 14 నెలల్లో ఎన్నో సంస్కరణలు అమలవుతున్నాయి. విద్యార్థులకు మౌలిక వసతులు, సరైన స్టూడెంట్ టీచర్ రేషియో కల్పించేందుకు ఉపాధ్యాయ నియామకాలు కీలకమని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో ఇప్పటి వరకు 13 డిఎస్సీల ద్వారా 1,96,619 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో అధిక శాతమైన హయాంలో నియమితులైన వారినని గర్వంగా గుర్తు చేశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెగా డిఎస్సీ హామీ ఇచ్చి ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా విద్యారంగాన్ని దెబ్బతీసిందని విమర్శించారు. ఉపాధ్యాయుల మద్యం షాపుల వద్ద కలహాలుగా పెట్టడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, మధ్యాహ్న భోజన పథక బాధ్యతలు అప్పగించడం ద్వారా గౌరవాన్ని కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోంది. జగన్ పెట్టిన 24 అడ్డంకులు, కోర్టు కేసులు ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో మెగా డిఎస్సీ విజయవంతంగా పూర్తి చేశామని ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పేర్కొన్నారు. ఏదైతే వాగ్దానం ఇచ్చారో కూటమి ప్రభుత్వం వచ్చాక తప్పకుండా మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ మేరకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా డిఎస్సీ మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి 16,340 టీచర్ పోస్టులు ఫిలప్ చేస్తున్నారు. నిజంగా ఇది గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి డిఎస్సీ. ఎంతోమంది బీఈడి చదువుకొని చాలామంది యువత ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇచ్చిన మాట నారా లోకేష్ బాబు గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి ప్రభుత్వం మాట కట్టబడిన విషయానికి మెగా డిఎస్సీ ఒకటే ఉదాహరణ. అదేవిధంగా ఈ మెగా డిఎస్సీ కూడా చాలా పారదర్శకంగా ఎప్పటికప్పుడు ప్రతి ఏడా మెగా డిఎస్సీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే టీచర్ రిటైర్డ్ అవుతారో తప్పకుండా ఆ సీట్ ఫిలప్ చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళిక చేస్తూ ఉంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వికలాంగులు కూడా వయసు లిమిట్ పెంచి, ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు లేకుండా ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేకుండా అటువంటి వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్స్ కూడా పెంచడం జరిగింది. అంటే గతంలో కూడా 2014-19 మధ్యలో కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే దగ్గర 18,000 పోస్టులు ఆ తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఇచ్చారు. అంటే గత 1924 ఏమాత్రం కూడా టీచర్ పోస్టులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఉంటే మొత్తంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రి హోదాలో దగ్గర 1,80,000 పోస్టులు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం. అంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయడం, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వటం, ప్రభుత్వ పాఠశాలలో పేదవాళ్ళు, మధ్యతరగతి పిల్లలు ఉన్నారు, స్టూడెంట్స్ రేషియో ప్రకారం టీచర్లు ఉంచాలని చెప్పని ప్రతి స్కూల్లో కూడా ఆ స్టూడెంట్స్ రేషియో ప్రకారం టీచర్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం మొక్కుబడిగా కాకుండా అటు యువత ఉద్యోగం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రభుత్వం డిఎస్సీ చేస్తూ ఉంది. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తూ అన్ని స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేస్తున్న విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గతంలో నిజంగా టీచర్లను కోవిడ్ టైంలో బ్రాందీ షాపులో డ్యూటీలు చెప్పటం, ఎప్పుడప్పుడు యాప్లు బాత్రూమ్లు ఎట్ట ఉన్నాయి, క్లాస్ రూమ్లు ఎట్ట ఉన్నాయని చెప్పి యాప్లు తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా సద్వినియోగం చేసుకోరు. చివరికి వాళ్ళకి డిఎస్సీ వచ్చిన తర్వాత 2 years పే స్కేల్ అని చెప్పి వాళ్ళకు 2013లోనే ఎత్తివేస్తే మళ్ళా సెలెక్ట్ అయిన తర్వాత 2 years కూడా పే స్కేల్ మీద తక్కువ శాలరీస్ ఇస్తే మా ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైతే డిఎస్సీలో అపాయింట్ అయ్యారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతూ ప్రభుత్వ ఎడ్యుకేషన్ కూడా బలోపేతం చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ అటువంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి యువత అందరూ కూడా నిజంగా వాళ్ళు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు తప్ప ఎన్నికల తర్వాత ఏమాత్రం కూడా డిఎస్సీ, బీఈడి పిల్లలు ఎవరికి కూడా వాళ్ళు మేలు చేయాల. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ డిఎస్సీ మరి ఇవ్వడం 16,000 మందికి ఇవ్వటం, భవిష్యత్తులో కూడా
ఖాళీ అయిన పోస్టు ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోద్ది. మరి నిజంగా ఒకప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నందుకు కూడా భారతదేశంలో ఎడ్యుకేషన్ 3వ స్థానం అంటే వైసీపీ ప్రభుత్వంలో 19వ స్థానానికి దేశంలో దిగజారిపోయింది. అంటే విద్యా ఏ విధంగా ఉందంటే వాళ్ళ టైంలో పూర్తిగా దెబ్బతినిపోయింది. ప్రభుత్వ స్కూల్తో చేర్పించాలంటే భయపడే విధంగా. అదేవిధంగా ఎన్నికల ముందు ఏమన్నాడు, తల్లికి వందనం అప్పుడు అమ్మ ఒడి అని చెప్పి అందరి పిల్లలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఒక్కడికే ఇస్తే చాలామంది డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఇంట్లో పిల్లలు ఇద్దరున్న ముగ్గురు అందరూ కూడా తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఈ ప్రభుత్వం అందజేసింది. అంటే పేదవాళ్ళకి అందించాలి, గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలను పరిశీలి చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందరూ ఆశీర్వదించాలి. గతంలో మీరు ఏదైనా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేస్తూ అన్ని స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చేస్తున్న విషయాన్ని అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి గతంలో నిజంగా టీచర్లను కోవిడ్ టైంలో బ్రాందీ షాపులో డ్యూటీలు చెప్పటం, ఎప్పుడప్పుడు యాప్లు బాత్రూమ్లు ఎట్ట ఉన్నాయి, క్లాస్ రూమ్లు ఎట్ట ఉన్నాయని చెప్పి యాప్లు తప్ప వాళ్ళు ఏమాత్రం కూడా సద్వినియోగం చేసుకోరు. చివరికి వాళ్ళకి డిఎస్సి వచ్చిన తర్వాత 2 years పే స్కేల్ అని చెప్పి వాళ్ళకు 2013లోనే ఎత్తివేస్తే మళ్ళా సెలెక్ట్ అయిన తర్వాత 2 years కూడా పే స్కేల్ మీద తక్కువ శాలరీస్ ఇస్తే మా ప్రభుత్వం ఈరోజు ఎప్పుడైతే డిఎస్సిలో అపాయింట్ అయ్యారో అప్పటి నుంచి కూడా వాళ్ళకి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడుతూ ప్రభుత్వ ఎడ్యుకేషన్ కూడా బలోపేతం చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ అటువంటి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి యువత అందరూ కూడా నిజంగా వాళ్ళు ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చారు తప్ప ఎన్నికల తర్వాత ఏమాత్రం కూడా డిఎస్సి బీఈడి పిల్లలు ఎవరికి కూడా వాళ్ళు మేలు చేయాల. ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ డిఎస్సి మరి ఇవ్వడం 16,000 మందికి ఇవ్వటం, భవిష్యత్తులో కూడా ఖాళీ అయిన పోస్టు ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు పోద్ది. మరి నిజంగా ఒకప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నందుకు కూడా భారతదేశంలో ఎడ్యుకేషన్ 3వ స్థానం అంటే వైసీపీ ప్రభుత్వంలో 19వ స్థానానికి దేశంలో దిగజారిపోయింది. అంటే విద్యా ఏ విధంగా ఉందంటే వాళ్ళ టైంలో పూర్తిగా దెబ్బతినిపోయింది. ప్రభుత్వ స్కూల్తో చేర్పించాలంటే భయపడే విధంగా. అదేవిధంగా ఎన్నికల ముందు ఏమన్నాడు, తల్లికి వందనం అప్పుడు అమ్మ ఒడి అని చెప్పి అందరి పిల్లలకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ఒక్కడికే ఇస్తే చాలామంది డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఇంట్లో పిల్లలు ఇద్దరున్న ముగ్గురు అందరూ కూడా తల్లికి వందనం స్కీమ్ ద్వారా ఈ ప్రభుత్వం అందజేసింది. అంటే పేదవాళ్ళకి అందించాలి, గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రభుత్వ పాఠశాలను పరిశీలి చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రభుత్వం. బెంచ్లు వేశారు తప్ప మంచి ఎడ్యుకేషన్ కానీ టీచర్ల ట్రాన్స్ఫర్లో కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని 50 కోట్లు మోసం చేశారని చెప్పి ఆ రోజు పేపర్లో చూసాం. అంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్ ట్రాన్స్ఫర్లు కూడా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా ఉంది తప్ప దాంట్లో ఎక్కడ కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే టీచర్లు రిక్రూట్మెంట్ కావచ్చు, ట్రాన్స్ఫర్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం కట్టుబడింది. మరి ప్రత్యేకంగా ఈరోజు యువత చాలామంది చెప్పుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం చాలామంది జగ్గేపేట కాన్స్టిట్యున్సీలో కూడా 20 మందిగా టీచర్గా రిక్రూట్ అయ్యారు. ఈ మధ్య అగ్రహారంలో కూడా అమ్మాయి మహిళా పోలీసుగా చేస్తారు, సచివాలయంలో అమ్మాయి టీచర్గా సెలెక్ట్ అయ్యారు. అంటే ఈ ప్రభుత్వం మెరిట్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాన్ని నిజంగా ఎంతో ఆశపడతారు. రేపు గవర్నమెంట్ వస్తే బీఈడీ అయిపోయింది, డిఎస్సిలో టీచర్ జాబ్ చేద్దామని చెప్పి ఆలోచన ఉంటే వాళ్ళు ఒక కానిస్టేబుల్గా ఉమెన్ పోలీసుగా మిగిలిపోయే పరిస్థితి. అటువంటి యువతకి ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంది ప్రభుత్వం. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి.